ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళ కన్నుల పండువలా జరుగుతోంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలను ఆచరించి హరహర మహాదేవ అంటూ శివుణ్ణి స్మరించుకున్నారు. మొదటి రోజు 1,65,00,000 మంది భక్తులు రాగా, రెండో రోజు ఏకంగా 3.5 కోట్ల మంది మహాకుంభమేళాకు తరలి రావడంతో ప్రయాగ మొత్తం హరనామ స్మరణతో మారుమోగిపోయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత సైన్యం అడుగడుగునా పహారా కాస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి నాగా సాధువులు, అఘోరాలు పవిత్ర పుణ్యస్నానాల కోసం తరలి రావడంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓం నమశివాయ అంటూ గుర్రాలపై స్వారీ చేస్తూ నాగా సాధువులు పవిత్ర స్నానం కోసం వచ్చే దృశ్యాలు ఆధ్యాత్మిక పారవస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమృత స్నానాల కోసం వస్తున్న యోగులు, ఋషులు, భక్తులను గౌరవించుకునేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెలికాప్టర్తో భక్తులపై పూలను చెల్లిస్తూ గౌరవిస్తోంది.